హాయ్ గైస్, మనం ఈరోజు ఇర్ఫాన్ బాయ్ గారికి వచ్చినాము ఆయన సెకండ్ పార్ట్ చేయడానికి. ఆల్రెడీ మీరు ఫస్ట్ పార్ట్ చూసే ఉంటారు. ఆయన దగ్గర మంచి మంచి పావురాలు అండ్ మంచి ప్లేస్మెంట్ కూడా చేశారు పెట్టిన కొన్ని రోజుల్లోనే. ఇప్పుడు ఇంకా ఆయన మంచి మంచి పావురాలు సేకరించున్నారు. వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. రండి అందుకు కలిసి మాట్లాడి ఆయన పావురాలు చూద్దాం. బాయ్ అస్సలాము అలైకుం. వాలేకుం సలాం బాయ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను బాయ్. ఎలా ఉన్నాయి పౌరాలన్నీ? దేవుడి దేవుళ్ళన్నీ బాగున్నాయండి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ వీడియో తీస్తున్నాము. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్లీ థర్డ్ ఇయర్. ఇప్పుడు అప్పటి నుంచి ఏమన్నా మళ్ళీ పందాలు ఏమైనా చేశారా? చేసామండి. మధ్యలో ఒకసారి డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. లాస్ట్ మూమెంట్లో వేసాం మళ్ళీ. ఇల్లు పోయిసారి మీరు చూసేది లేదు, ఇల్లు చిన్నది ఇది. అవును ఇప్పుడు మొత్తం పెద్దదైంది. అవును, ఇంతకుముందు పైన సగమే ఉంది కదా. అవును, మొత్తం పెద్దది వచ్చేసి అప్పుడు లాస్ట్ మూమెంట్లో వేయాల్సి వచ్చింది. సేమ్ మంది పాత పవర్ ఎగిరింది. లాస్ట్ ఫస్ట్ మీకు వీడియోలో చూపించిన. అవును ఖైరా పవర్ రమేష్ అని వచ్చింది. అవును, అది ఎగిరింది. అప్పుడు కూడా థర్డ్ ప్లేస్మెంట్ వచ్చింది. మన రీసెంట్లీ మళ్ళీ మొన్న తోలాము అంటే 22లో. ఇప్పుడు చేసిన దాంట్లో వచ్చేసి 2 టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేసాము. 2 ప్లేస్మెంట్స్ చేసాము. అంటే 7 పవరాలు ఒకటి 7 పవరాల దాంట్లో వచ్చేసి మనది సెకండ్ ప్లేస్మెంట్ వచ్చింది. ఓకే, జత పందాల్లో థర్డ్ ప్లేస్మెంట్ వచ్చింది. ఓకే, అంటే 7 పవర్ అంటే ఎలా అన్నది? అంటే టైమింగ్ బై, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 పవరాలు తోలుతాము. అవును, మినిమం క్వాలిఫికేషన్ 12. అంటే 3 గంటలు మినిమం. 12 లో పడిపోతే వేస్ట్. ఆ పైన ఎగరాలి. ఇంకా టైమింగ్ లెక్క రాదు. 12 పడిపోతే 12 పైన ఎగరాలి. ఇంకో పైన ఎండగట్టే అంత టైమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం తోలేము నుంచి పైన దాకా ఎగిరింది 3 అవర్స్. పైన దిగేసింది, కౌంట్ లో వచ్చేస్తుంది. ఇంకోటి 1 కి దిగింది 4 అవర్స్, 3 4 అంటే గంటలు లెక్క పెట్టారు. కౌంట్ చేసుకొని బాగా చేసాము. ఎన్ని గంటలకి మొత్తం వచ్చేసి 48 అవర్స్ ఏమో వచ్చింది అది. దేవుడి లాస్ట్ 2 పవర్లు అయితే ఆల్మోస్ట్ 4:15 దాకా ఎగిరింది. 2 పవర్లు ఎప్పటి నుంచి? పొద్దున 8 నుంచి. అది 7 పవర్ల పందెం తోలారు కదా, దాంట్లో ఫస్ట్ ఎవరు? ఫస్ట్ వచ్చేసి మన కోటమిట్టపల్లి ఇర్ఫాన్ అని చెప్పేసి, అతని పేరు ఇర్ఫానే. అవునా? సెకండ్ వచ్చేసి మన అల్తాఫ్ బాయ్. థర్డ్ మంది వచ్చింది. ఓకే, అది కూడా అన్ఫార్చునేట్లీ ఫస్ట్ రావాల్సింది. 7 పవర్లో ఫస్ట్ పవర్ తోలంగానే విత్ 2 మినిట్స్ పడిపోయింది. 2 మినిట్స్ ఎందుకు అలాగా? అప్పుడు అనుకోలేదు. యాక్చువల్లీ అది ఫుల్ డే ఎగిరేది. మళ్ళీ 6 పవర్ లెక్క. 6 పవర్ ఎగిరినా కూడా మనకు థర్డ్ ప్లేస్మెంట్ వచ్చింది. నైస్. అంటే ఆ పవర్ పడిపోయింది కాబట్టి మీకు అలా ఇది అయిపోయింది అనమాట. అది కూడా ఎగురుంటేనే మాకు థర్డ్ వచ్చింది. 7 ఎగురుంటే ఇంకా అయిపోయింది కదా, ఆ లెక్క వచ్చేస్తుంది మళ్ళీ. అన్నిటికీ అంత ఒక హాఫ్ వేరియేషన్ అంతే. ఓకే. ఫస్ట్ పవర్ ఎప్పుడు పడిందన్నా? ఫస్ట్ పవర్ వచ్చేసి కొంత అదే ఫస్ట్ పీపుల్స్ పడిపోయింది. వచ్చేసి 12:15 ఏమో దిగింది. 12:15. ఓకే. ఇంకోటి వచ్చేసి 1:32 మధ్యలో పోయింది. లాస్ట్ 2 మాత్రం 4+ ఎగిరినాయి. ఓకే, 4:30 దాకా ఎగిరినాయి అయితే. లాస్ట్ అన్ని దౌళ్ళు అన్ని పవర్లు దిగేసినాయి. మంది లాస్ట్ దిగినాయి. ఓకే. ఆ పవర్లు చూద్దాం ఒకసారి మనం. చూద్దాం. 7 పవర్లు ఈ 2నా లాస్ట్ దిగినవి. ఓకే. ఫస్ట్ నుంచి టోర్నమెంట్ లో ఎగురుతుంది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఎగురుతుంది. కంటిన్యూ ఎగురుతుంది. రమేష్ అన్న ఇచ్చింది. రమేష్ అన్న థ్యాంక్ యూ ఇచ్చినందుకు. థ్యాంక్స్ అన్న. దానికన్నా చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ ఎండ లేదు కాబట్టి సరిగ్గా కళ్ళు కూడా కనిపించవు. ఈవినింగ్ అయిపోయింది. నాకు కూడా కొంచెం పని ఉండడం వల్ల లేట్ అయిపోయింది వీడియో తీయడం. అవునవును, మంచిది. మళ్ళీ అది తడిచి ఏదో ఒక జబ్బులు వస్తూ ఉంటాయి. మొత్తం ఎన్ని పవర్లు ఉన్నాయన్నా? 200 ఉన్నాయి. మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు మీరు ఇన్ని పవర్లు పెట్టుకుని? చిన్నగా చేసుకుంటూ 4 పవర్ల నుంచి 4, 5 అలవాటు కంటిన్యూ వస్తుంది కాబట్టి ఒక్కసారి తెచ్చిపెట్టుంటే కష్టమైపోయింది. అవునవును, ఒక్కొక్కటి వస్తుంది కాబట్టి ఇంకా అంత లేదు. వేరే పవర్లు ఏమున్నాయి? 7 పవర్లు 2 దీంట్లో ఫస్ట్ పడిపోయింది చూసారా? అవునవును. ఈవినింగ్ టైం ఖచ్చితంగా ఎగిరింది. 6:15 దాకా ఎగిరింది. 6:15 దాకా 8 నుంచి 7 నుంచి. ఓహో,
మన లెక్క 7 నుంచి తోలుతాం. ఆ, ఆ టోర్నమెంట్ కింద 8 నుంచి పెట్టారు వాళ్ళు. ఆ. మన లెక్క 7 టు ఈవినింగ్ 4:35 అది ఏదైనా కానీ ఏదో హెల్త్ కండిషన్స్ ఏదో మన తప్పులు కొన్ని ఉంటాయి. దాంట్లో ఇది ఎగిరింది దాంట్లో టోర్నమెంట్ లో. ఆ, ఇది ఎగిరింది, ఇది కూడా ఎగిరింది. అవును. ఇది కలంకా ఇది. అవును, ఆ, ఈ రెండు ఎగురున్నాయి. ఆ, మిగతా వచ్చి ఫిమేల్ ఆ. ఇది ఎగిరింది. ఈ మాది. అవును, ఓకే. ఇది 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 మనం తీసిన పిల్లే. ఇది తెల్ల కళ్ళది, అవును, తెల్లకల్లి ఫిమేల్ అది. ఫీమేల్ అది. ఓకే. ఇవన్నీ 7 పారాలు ఎగిరాయి అనమాట. ఎన్ని ఎన్ని జత పంద్యాలు ఏవినా? సేమ్ రామకృష్ణ అని అన్నారు. ఈ మాది ఈ మాది ఎప్పుడు 4:15 దాకా? ఇది వచ్చేసి మనకు జత పందాలు ఎగిరింది మనకు 3:45. 3:45. ఓకే, ఓకే. 3:45. నేను ఆ రోజు వచ్చాను, ఆడు చూస్తా ఉన్నాను, కింద కింద ఎగురుతున్నా పావురాలు. అవును, ఏంద్రా నాయన పడిపోతాయా ఏంది అని అనేలోకే మీరు కమ్ము కూర్చున్నారు. ఏంద్రా నాయన అని టెన్షన్ లేదే మనిషికి అని అనుకున్నా. అది తర్వాత పై పవరే కాదు, పై పవరే, అది కింద పవరే, బేడా తిరగదు బాగా. ఆ, మేనేజ్ చేసుకుంటూ వచ్చినాయి రెండు కలిసి. ఆహా. బాగా ఈ ఎగురు బాగా పడినట్టున్నాయి. అది జత పందాలు అసలు అన్ఫార్చునేట్లీ వేసింది. అది కూడా ఆ, ప్రిపరేషన్ కూడా లేదు. ఆ, వీడి పవర్ తోలేసాము, గమ్ముగా అయిపోయాం, జతలు కలిపేసుకున్నాను. మళ్ళీ ఎన్ని పవరాలు పెట్టుకొని జత పందాలు తోడగలు ఏంది ఆ, బాగుంటుంది తోడాల్సింది అంటే సరే తోలేసారు. దాని కూడా వేసాము. దేవదల దాంట్లో ప్లేస్మెంట్ వచ్చింది. ఓకే, ఓకే. అందరి బాగిరే, మాదనే కాదు, అందరి బాగిరే. ఆ రోజు టైం మాది బాగుంది అంతే. అంతే. ఇప్పుడు ఏడు పవరాలు తోలేము. అందరు కష్టం అందరు పడతారు, అందరి మంచి పవరాలే, అన్ని కానీ టైం అందరిది ఒకేలాగా ఉండదు. కరెక్ట్. ఇక్కడే సాయంత్రం 6 దాకా ఇక్కడ పవర్ అయ్యి 2 నిమిషాలు పడిపోయిందని నవ్వుకుంటున్నారు. మనకి తెలుసు దాని గురించి. అంతే అంతే. ఇప్పుడు ఏదో ఇప్పుడు దాని పిల్ల తీస్తున్నా తోలుతా, కింద తీసి పెట్టాలి, ఖచ్చితంగా తోలుతా ఈసారి. అది కలంగా పిల్ల అది కూడా. దాందే. ఓకే, ఓకే. మీ లాఫ్ట్లో ఇన్ని పవర్ ఉన్నాయి కదనా, దీంట్లో ఒక మీకు నచ్చిన పవర్ లేదనా? నచ్చినట్టే ఆల్మోస్ట్ అన్ని నచ్చినాయి. నచ్చాయి కాబట్టి పెట్టుకున్నా అంటారా? ఇప్పుడు ఇది తీసిన పిల్లలు కానీ రామకృష్ణ పందిగిన పవర్ కానీ అన్ని నచ్చినాయి. కానీ కొన్ని ఏజ్ లో పెద్దయి మంచి వాటిల్లో అంటే మనం బయట తెచ్చుకునేవి కానివ్వండి, కానివ్వండి, అంటే బ్రీడ్ పరంగా కానివ్వండి, బ్రెడ్ లైన్ పరంగా కానివ్వండి, ఇది చాలా పెద్ద పవర్ ఇది. ఇది ఎక్కడిదినా? ఇది మా బాబు తీసుకుంది. ఇది చెప్పి మరి ఇచ్చారు. దీని ఐసన్ చూద్దాం ఒకసారి. ఈ మాది వేస్తున్నారా? ఈ మాది ఎక్కడిది? ఇది మన చిట్టన్న ఉంది. ఎగురు మాది. దీని తమ్ముడు కూడా మన దగ్గర టోర్నమెంట్స్ ఎగురున్నాడు. ఓకే. బిడింగ్ పెట్టుకున్నాం, దాన్ని తోలాము. ఓకే, ఓకే. దీని ఐసన్ కూడా చూద్దాం ఒకసారి. ఈ ఒక జత, ఇంకా ఏం దీనికి ఇది కూడా లాగేస్తున్నారా? ఓకే, తో కూడా లాగేస్తున్నాము. అయిపోయింది వర్షాకాలం మొత్తం. ఇప్పుడు నీట్ గా పవర్ అయ్యి. ఓకే, ఓకే. వర్షాల్లో షో చూసుకుంటే జబ్బులు వస్తాయి. అవునవును. షో లేకపోయినా కూడా పవర్ జాగ్రత్తగా ఉంటే అన్ని ఉంటాయి. కరెక్టే. దీని ఐసన్ చూద్దాం ఒకసారి. ఇంకో జత మీది ఫేవరెట్. ఈ నరు ఎక్కడ చూసారా మీరు దీన్ని? అవును, అల్తాఫ్ భాయ్ మీకు ఇమ్మని చెప్పి ఇది ఇచ్చారు నాకు. ఈ మాది వచ్చి తెలిసిందే మీదే. ఇది దీని తీస్తున్నాను. ఇంకో పిల్ల రెడీ చేస్తున్నాను, చూద్దాం టోర్నమెంట్ ఎట్టుంటుందో. ఈ మాదికి నాకు తెలిసినంత వరకు నేను తీసిన పిల్ల అల్తాఫ్ భాయ్ కూడా తీసుకున్నారు పిల్లలు. పిల్ల తీస్తే సాయంత్రం ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ నరు కూడా అలాంటిదే. జత కూడా బాగా సెట్ అయింది దీనికి. సెట్ అయింది కాబట్టి తీసి చూద్దామని చెప్పి పిల్లలు తీస్తున్నాను. ఇప్పుడు సీజన్ కాదు కదా. అవును, అవును. నెక్స్ట్ టోర్నమెంట్ అప్పుడు చూద్దాము. ఇది కూడా మీ ఫేవరెట్ వాటిలో? తెల్లకళ్ళ జత. ఓకే. ఇది ఈ వేటిలో ఇవి కూడా మన చిట్టన్ దగ్గర తెచ్చినవి పెద్ద పౌరాలు, మొత్తం పెద్ద పౌరాలు. టోర్నమెంట్స్ ఎగురుంది ఇది. దాన్ని చూసి మేము చిన్నప్పుడు చూస్తున్నాము. అంటే ఏజ్ చాలా పెద్దది ఇది. ఓకే, ఓకే. కానీ కనిపెట్టలేదు చూడడానికి అలాగా. చాలా పెద్దది. ఓకే. 7-8 ఇయర్స్ ఉంటాయా దీనికి? ఈజీగా ఉంటాయి. ఈజీగా ఉంటాయి. ఓకే.
అంటే ఆయన దగ్గర పందాలు దగ్గర ఉన్నాయి, వీటి పిల్లలు కానీ ఇది కానీ ఉన్నాయి, వీటి పిల్లలు ఎగురున్నాయి మన దగ్గర. మీ దగ్గర కూడా ఎగురున్నాయా? ఎగురున్నాయి పిల్లలు ఓకే తీసుకున్నాను నేను. ఓకే ఓకే ఇది సెకండ్ ట్రిప్ వేయడం. ఓకే లాస్ట్ సీజన్ వేసాను, తీసుకున్నాము. దీని పిల్ల ఇంకో ఫిమేల్ ఉంది, ఫొటోస్ లో వస్తుంది చూస్తాను. ఓకే 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 कौन है ना ఎబ్లక్ పేరా ఇది? ఇది పేరు, ఇది మా ఇది గుంటూరు తెచ్చుకుంది నేను. ఓకే పెద్ద ఇది. ఓకే ఇది వచ్చేసి మన అల్తాబాయ్ దగ్గర తెచ్చుకుంది. అల్తాబాయ్ ఇచ్చారా? ఓకే చాలా ఇష్టంగా ఇచ్చారు ఆయన. మామూలుగా ఇచ్చే పవరే కాదు బాయ్ ఇది. కొన్నిసార్లు దగ్గర దగ్గర 2 months 3 months హింసి ఇచ్చే పాపం, నాకు కావాలని చెప్పేసి. సరే అందుకే అలాగే ఇచ్చారు పాపం. దీనికి పిల్లలు ఏమైనా తీసారా ఈ మాదికి? తీస్తున్నాము, చిన్నవి ఉన్నాయి చూడాలా. ఇక మొదటగా వర్షాలు పిల్లలు జతలు కలపలా. అవునవును సరే వన్ సీజన్ లో ఎందుకు లేడు. అవునవును కరెక్టే. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా డిసీజెస్ వస్తే తలగానే బేకలేమో వాటితో. అవునవును బాగా సెట్ అయింది జత ఏమో, చూడాలి మరి. పిల్లలు తీస్తే తెలుస్తుంది. ఓకే. పోయినసారి వచ్చినప్పుడు ఇన్ని పౌరాలు లేవు మీ కాడ, నాకు తెలిసి ఒక 100 దాకే ఉన్నాయి కదా, అంతే కదా? మళ్ళీ ఎక్కడ నుంచి తెచ్చారు ఇవన్నీ మీరు? ఒక చోటనే కాదు బాయ్, చాలా గుంటూరు, విజయవాడ, తెనాలి, కేరళ తెప్పించున్నాము. ఇది తెచ్చుకున్నాము. పవర్ అయి బాగుండాలా, వాటి బ్లడ్ లైన్ మొత్తం తెలుసుకొని చూసుకొని. అంటే ఎక్కువ పౌరాలు మీరు బయట నుంచి తెప్పించారనుకుంటారా, లేకపోతే ఇక్కడ నుంచి తీసుకున్నారనుకుంటారా? ఇక్కడ ఉంది, బయట రెండు తీసుకున్నాం అండి. లోకల్ ఏంటంటే మనం ఎక్కువ తీసుకుంటాము, కావాల్సి మనం పెట్టుకుంటాం, మిగతా తీసి ఇచ్చేస్తుంటాము. ఒకటి 2 పవర్ అంటే కొంతమంది 10 పవర్ 20 పవర్లు కొంటాను, నాకు కావాల్సిన 2. ఓకే, ఆ 2 పవర్ల కోసం 10 పవరాలు కొంటారు. కొని ఇచ్చేసి నేను ఓకే తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాము, ఫ్రీగా ఇచ్చేస్తున్నాము. ఓకే, అలా అంటే తీసేయాలని చెప్పి ఏదో ఒక రకంగా అంతే కాదు. నాకు బ్లడ్ లైన్ కాబట్టి వాడి బ్లడ్ లైన్ ఇప్పుడు నన్ను చెప్పాను మీకు, వాటి పిల్లలు కూడా ఆయన తెలుసు అని అడిగాను, ఇచ్చారు, తెచ్చుకున్నాము. అట్లా ఒకరు ఒకటి ఇస్తారు, కొంతమంది 10 ఇస్తారు, అలా. అంటే మీరు ఏ విధంగా ఇన్ని పౌరాలు తెచ్చుకున్నారు కదా, అన్ని ఒకవేళ మీద చూడడానికి అన్ని బాగుంటాయి. అవును కరెక్ట్. చూడడానికి ఇప్పుడు చూపిస్తా, చూడడానికి చాలా వరస్ట్ ఉంటాయి చూడడానికి. సాయంత్రం దాగి దాని పిల్లలు ఎవరు ఉన్నాయి. ఓకే, అంటే బ్రీడ్ మంచిది అంటారు. బ్రీడ్ మంచిది. కొన్ని ఏమో అసలు చూపు భలే ఉంటాయి, అసలు 15 నిమిషాలు 20 నిమిషాలు పడిపోతాయి. అలాగా నేను చూసి నాకు నచ్చి బ్లడ్ లైన్ కానివ్వండి, దాని బ్యాక్గ్రౌండ్ కానివ్వండి మొత్తం చూసుకొని తెచ్చుకుంది. అంటే మీరేం చెప్తారంటే అది పావురై ఎగురున్నా పర్లేదు కానీ మీకు నచ్చాలా? ఎగురుకుని తెచ్చుకోరా కొన్ని. ఓకే, నాకు తెలుసు, దాని పిల్లలే తెచ్చేసుకున్నాను నేను. ఓకే, అది ఎగురుద్దో లేదో అంటే పర్వాలేదు, నేను చూసుకుంటా. అది ఎగరిపోయినా కూడా దాని బ్లడ్ లైన్ లో ఉంటది కాబట్టి దాని తగ్గ మాది చేసుకుంటే పిల్లలు వచ్చి ఖచ్చితంగా ఎగురుతాయి. ఓకే, అంటే మీకు నచ్చింది తీసుకుంటారనమాట, అది ఎగురున్నా ఎగరలేకపోయినా తెలుసుకుంటాం ముందు. ఓకే, తీసుకుని పక్కన పెట్టినా కూడా తెలుసుకుని తర్వాత మనకు నచ్చి బ్లడ్ లైన్ మొత్తం చూసుకొని అసలు తీసుకుంటాం. ఓకే ఓకే, నచ్చింది తెచ్చుకుని ఉంటాము. అవి ఎగిరితే మన అదృష్టం. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై మార్కెట్ తెచ్చుకుంటుంటాం, ఒకటి అలా ఎక్కువ తెచ్చుకోలేదు, 2-3 తెచ్చుకున్నాము. అంటే అటు పోయినప్పుడు ఏమన్నా టైం పాస్ కట్టే పవర్లు ఉన్నాయంటే మేము చూస్తూ వెళ్తున్నాం, మామూలే కదా. ఇప్పుడు మార్కెట్ అంటే చూద్దాం పదా, అంతే అంతే, దొరికింది తెచ్చుకున్నాము. అంటే మనకి మన నాలెడ్జ్ కూడా టెస్ట్ అయిపోద్ది దానివల్ల. కరెక్టే. నేను కూడా ఏంటంటే నేను వీడియో పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది, నాకు కొంచెం పని గ్యాప్ వల్ల కానీ ఏదో ఒక కుదరట్లేదు. జాబ్ కదా మనకి మెయిన్. అవునవును, పవర్ ఫస్ట్ కాదు. అవునవును ఫస్ట్ అవునవును చేస్తేనే వీటికి మెయింటైన్ చేసుకోవాలి. అవునవును, లేకపోతే డబ్బులు యాడ్ చేస్తే మనకి మెయింటైన్ చేయాలి. ఇన్ని పవరాలు పెట్టి మెయింటైన్ చేయాలంటే మెయిన్ ఫస్ట్ డబ్బులు ఉండాలా. ఖచ్చితంగా మన ఫ్యామిలీ మంచి చూసుకోవాలా, వీటిని కూడా మంచి చూసుకోవాలా. మనం దీనికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఫ్యామిలీ కంటే. తలకాయ నొప్పి అయిపోతుంది, అన్నం కూడా బెటర్ ఇంట్లో. ఇప్పుడు మీరు నాకు ఈ గ్యాప్లో చాలా మంది మెసేజ్ చేశారు, అంటే కాల్స్ కూడా చేస్తున్నారు, నాకు మంచి పౌరాలు కావాలా, నాకు ఇలా మోసాలు జరిగాయి. ఫస్ట్ నుంచి నేను వీడియోలు చెప్తాను ప్రతి దగ్గర. ఏంటంటే మీ ఫస్ట్ వీడియో తీసినప్పుడు కూడా నేను చెప్పాను కూడా, అంటే ఇప్పటికి కూడా ఏంటంటే అంతే. కానీ ఏంటంటే పిల్లలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు షోకు, వాళ్ళకి ఏంటంటే చాలా పెద్ద దెబ్బ పడుతుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పౌరాలు రేట్లు కానివ్వండి బాగా పెరుగున్నాయి. అవును, సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి పౌరాలు మంచి ఇవ్వట్లేదు, డబ్బులు మాత్రం ఇది చేస్తున్నారు. వీళ్ళు మోసపోయి అన్న నాకు ఇలా జరిగిందన్న నాకు మెసేజ్ పెట్టి నాకు బాధకరంగా ఉంటుంది. అందుకే నాకు తెలిసిన వాళ్ళకి నేను పోతాను కదా, వాళ్ళని అడుగుతాను, అన్న ఏమన్నా నా వ్యూవర్స్ కానివ్వండి ఎవరికైనా కానివ్వండి మంచి పౌరాన్ని ఎవరైనా ఇస్తారా ఏంది
నేను కనుక్కుంటాను అనమాట. అంటే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి మీరు అంటే మీ కాడ మంచి పవర్ ఉంటాయి కదా, 1 ఇస్తే మనకి ఏం తగ్గినట్టు ఉండదు కదా. మీరు ఏమన్నా పవరాలు ఏమైనా సేల్ చేస్తారా? ఇప్పుడు పవరాలు ఇస్తానంటే ఇస్తా ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే సేల్స్ చేసుకునే వాళ్ళకైతే వర్కౌట్ కాదు ఇది. పెంచుకునేవాడు జాగ్రత్తగా టోర్నమెంట్స్ తోలుకున్నాడు, షోకు ఉండేవాడు, వాడికి మంచి పవర్ దొరకటం లేదు బాయ్ కొంచెం ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా ఇస్తా. జత కాదు 2 జతలు 10 జతలు కావాలని ఇస్తాను. ఓకే. కాదు సేల్స్ చేసుకునే వాళ్ళకి మార్కెట్కి వేసుకునే వాళ్ళకైతే అన్ని అనవసరం ఇవ్వడం, దొరికేవాడికి ఖచ్చితంగా ఇస్తా. అంటే మీరేం చెప్తారంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, అలాంటి వాళ్ళకి మీరు ఇస్తారనమాట. ఎందుకంటే ఆ పరిస్థితులు మనం కూడా ఉన్నాం కాబట్టి. అవునవును, కరెక్ట్. ఆ బాధ మీకు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాను. ఓకే ఓకే. వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు తోలాలా, వాళ్ళకు సోకు పెరగాలి. ఇంకా అవునవును, ఏంటంటే మంచి పవర్ ఇస్తే షోకు పెరుగుతుంది, ఆటోమేటిక్ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు వస్తున్నారు, దాంట్లో మోసం ఎక్కువ జరుగుతుందని తెలిసి మళ్ళీ తీసేస్తున్నారు పవర్. చాలా మంది నేను నా కళ్ళతో చూస్తున్నా, నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి, నెల్లూరు నుంచి వచ్చాయి, బయట కూడా వచ్చినాయి. ఇప్పుడు నేను పూణేలో వీడియోస్ చూస్తున్నాను కదా, పూణే నుంచి కూడా నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వస్తుంటాయి. అవును ఖచ్చితంగా వస్తాయండి. ఇప్పుడు ఏంటంటే చూపికి నచ్చి అదే అంటున్నాను, ఎక్స్పీరియన్స్ లేనందువల్ల ఇవన్నీ జరిగేది. అవునవును, ఎక్స్పీరియన్స్ అది వచ్చేదాకా కొంచెం పెద్దోళ్ళని కనుక్కొని చూసి తీసుకోవడం చాలా మంచిది. అవును, దీంట్లో మెయిన్ ఏంటంటే ఒక మంచి గురువు దొరకాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. గురువు ఖచ్చితం. అవును, మా గురువు ఉన్నారు, అశోక్ అన్న కానివ్వండి, మా అయ్యర్ మామ అంటుంటాము, సుబ్రహ్మణ్యం సార్ కానివ్వండి, రామకృష్ణ అన్న కానివ్వండి, అందరు కూడా వాళ్ళు ఏదో చెప్పారు, మనం చేసుకున్నాము. అది దీని అన్నిటికీ ఫస్ట్ అసలు ఎన్ని పవరాలు మెయింటెనెన్స్ కదా మొత్తం మన తమ్ముడు సెక్షన్. అసలు అంటే మనది ఏంటంటే ఏదో డబ్బులు వేస్తున్నాము, నాకు అంత టైం ఉండదు. మెయిన్ మా తమ్ముడు చూసుకునేది మొత్తం వాడు ఉన్నాడు కాబట్టి ఎన్ని పవరాలు ఉన్నాయి ఇక్కడ. హఫీజ్ అని చెప్పేసి మా తమ్ముడు వచ్చేవాడు. అది చిన్న వర్క్ పడి బయట ఉన్నాడు. లాస్ట్ వీడియోలో ఆయన కనిపించలేదు, ఈ వీడియోలో నెక్స్ట్ వీడియో ఇంకో థర్డ్ పార్ట్ చేద్దాం, దాంట్లో కనిపిస్తారు ఖచ్చితంగా చేస్తాం. దీనిలో ఏంటంటే ఖచ్చితంగా ఒక గురువు అనే వాళ్ళు ఉండాలా. మీకు ఎలా వాళ్ళు, నాకు అల్తాఫ్ బాయ్ లాగా. అల్తాఫ్ బాయ్ నాకు ఏ చిన్న చిన్న విషయాలు కూడా పవరాల్లో చాలా నేర్పించున్నారు. నేను కూడా నా చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా 1 అలా చెప్తా ఉంటే. మా తమ్ముడు అని చెప్పినా కూడా చిన్నోడైనా కూడా చిన్నప్పుడు పౌరాలు ఇష్టం వాడికి చాలా. సరే అన్న పౌరాలు అయ్యి కాదన్నా ఇది తెచ్చుకుందామన్నా, తనే పిలుచుకెళ్ళాడు, తనే ఇప్పించాడు. మెయింటెనెన్స్ మేతలు వేసుకునేది మొత్తం మా తమ్ముడే. మొత్తం చేసేది వాళ్ళు చేసేది ఏంటి అన్న అంటే అండర్స్టాండింగ్ మంది అంతవరకే. అంతే, వాడికి ఇష్టం. సరే నేను తెచ్చిపిస్తా, పెట్టుకుని దాంట్లో ఏముంది, అంత దేవుని దాంట్లో ఏముంది. ఈ వీడియో తరపు నుంచి మీరు ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే చాలా మంది ఉన్నారు బాయ్, చెప్పుకుంటూ పోతే వీడియో సరిపోదు. నేను అందరూ సపోర్ట్ చేశారు మమ్మల్ని. అది పవర్ తరపు కానివ్వండి, మంచి చెడ్డ కానివ్వండి, ఇది తీసుకోపోయి అది వద్దు పోయి అని కానివ్వండి, చాలా చెప్పున్నారు. అవును, మనం ఎంత దీంట్లో నేర్చుకుంటా పోయినా ఇది ఒక సముద్రం. అంతే, ఎంత నేర్చుకున్నా మన ఎక్స్పీరియన్స్ చాలదు. స్టార్టింగ్ ఫస్ట్ నుంచి మనకు సపోర్ట్ చేసి వచ్చిన రామకృష్ణ అన్న కానివ్వండి, దాని తగ్గట్టు మా తమ్ముడు తయారు చేసుకుంటూ హఫీజ్ వాడు తయారు చేసుకుని వాడు తోలుకుంటూ వేరే నాది వస్తున్నా కూడా చేసేది మొత్తం కష్టం వాడిదే. మొత్తం కష్టం వాడిదే. ఆయన కూడా ఒక థ్యాంక్స్ అనమాట. ఖచ్చితంగా థ్యాంక్స్. అంటే దానికి మెయిన్ ఇది పవర్ రీజన్ వాడే కాబట్టి. అంటే మీరు ఒక్కరుంటే అయ్యే పని కాదు, ఇద్దరు చూసుకోవాల్సిందే ఖచ్చితంగా. అతను ఉన్నాడు కాబట్టి ఇన్ని చేసుకుంటున్నాము. ఇంకా చెప్పాలి చాలా పేర్లు ఉన్నాయి బాయ్. రబ్బాని బాయ్ కానివ్వండి, మన టోర్నమెంట్ చేర్పించారు కష్టపడి. అవునవును, ఆయనకు మాత్రం చాలా 7 పవర్ జత పొందాలి అందరూ అంటున్నారు. 7 పవరాలు చేశారు. అలాంటి ఐడియా ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అంటే చాలా కష్టమైన పని. అవును, ఖచ్చితంగా చేసుకో. చాలా మంది ఇప్పుడు అల్తాఫ్ బాయ్ కానివ్వండి, రబ్బాని బాయ్ కానివ్వండి, హమీద్ అన్న కానివ్వండి, పాలన చిట్ అన్న కానివ్వండి, అవునవును, అశోక్ అన్న కానివ్వండి, అందరూ వీళ్ళందరూ పెద్దోళ్ళు. అవునవును, వాళ్ళ కింద మనం ఉండేవాళ్ళం. అవునవును, వాళ్ళ సీనియర్స్ మనం చూడేది అది ఖచ్చితం. అది మాత్రం వాళ్ళు చేసే మంచి పనులు కానివ్వండి, మన ఉండే మంచిదాన్ని కానివ్వండి, వాళ్ళు మంచి చెడ్డ చెప్పారు, మేము జాగ్రత్త చేసుకున్నాం. వాళ్ళు చెప్పాలా, మేము చేసుకోవాలా, మనం చేసుకునే దాంట్లో కూడా ఉంటది. చెప్పారు మనం చేసుకోలేదంటే వాళ్ళ మీద చెప్పడం కరెక్ట్ కాదు. అవును, కరెక్ట్. చాలా మంది అంటుంటారు. సరే, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.